హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ రుచులు. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. ఈరోజు ఈ వీడియోలో నేను ఆలూ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేయవచ్చు అనేది చూపించబోతున్నానండి. ఈ ఆలూ రింగ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించుకోవాలండి. బంగాళాదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత తొక్క తీసుకుని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. బంగాళాదుంపలను ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్పూన్ల వరిపిండి వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ పొటాటో రింగ్స్ మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇందులో సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనకి బంగాళాదుంప ఎక్కడ కూడా ముక్కలు అనేవి లేకుండా బాగా సాఫ్ట్గా అయిపోయేలాగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు కానీ ఉన్నాయి అంటే మనకి రింగ్స్ పర్ఫెక్ట్గా రావు అన్నమాట. అందుకని చెప్పేసి బంగాళాదుంపను చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం తడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే కనుక ఇంకొంచెం వరిపిండిని 1 స్పూన్ వరిపిండి వేసుకుంటే మనకి ఆ తడి అనేది పోతుందన్నమాట. చూసుకోవాలండి, మనం పిండి కలిపేటప్పుడు మనకి అర్థమవుతుంది కదా, కొంచెం చేతికి అంటుకున్నట్లుగా ఉంటే కనుక ఇంకొక స్పూన్ వరిపిండి వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ పిండిని కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని దాన్ని చేతిలో పెట్టుకుని పల్చగా ఒత్తుకుని ఒక చిన్న వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, దాంతో మధ్యలో హోల్ చేసేసుకుంటే మనకి రింగ్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా కొద్దిగా మనకి పిండి తీసుకుని ఒక రౌండ్ బాల్ లాగా చిన్నగా చేసుకుని దాన్ని ఇలా చేతిలో ఒత్తుకుని దాన్ని వాటర్ బాటిల్ మూతతో తీసేస్తే మనకి రింగ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ రింగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న రింగ్స్ను ఆయిల్లో వేసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టి రింగ్స్ వేసుకుని ఫ్రై చేసుకున్నాము అంటే పైన మాడిపోతుంది, మనకి లోపల పిండి అది సరిగా ఉడకదన్నమాట. కాబట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ రింగ్స్ ఫ్రై చేసుకుంటే చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా పైన అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందంటే మనకి రింగ్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో రింగ్స్ అనేవి తయారు చేసుకోవడం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. మనకి పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టడానికి కూడా వెరైటీగా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఇలా వెరైటీ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. కాబట్టి అప్పుడప్పుడు మీరు ఇలా పొటాటో రింగ్స్ అనేవి పిల్లలకి చేసేవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటా సాస్తో తింటే కనుక సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. ఇలా మొత్తం రింగ్స్ అన్ని ఫ్రై చేసేసుకుంటే మనకి పొటాటో రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ పొటాటో రింగ్స్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.